పీసీఓఎస్ లో ప్రెగ్నెన్సీ రాదు అని చాలా మందికి ఒక అపోహ అనేది ఉంటుంది. ఇది కేవలం మిత్ మాత్రమే. సో నార్మల్ గా ఏంటి అంటే పీసీఓఎస్ లో ప్రెగ్నెన్సీ రావటం అనేది కొంచెం కష్టం అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ రాదు అనేది ఉండదండి. సో నార్మల్ గా ఏంటి అంటే పీసీఓఎస్ లో ప్రెగ్నెన్సీ రాదు అనటానికి ఏంటి కారణం అంటే యూజువల్ గా ఈ పీసీఓఎస్ విమెన్ లో ఓవ్యులేషన్ అనేది కొంచెం ఆలస్యంగా జరగటము లేదంటే కొన్నిసార్లు జరగకపోవటము అన్న విషయంలోనే మనకి ప్రెగ్నెన్సీ రావటము రాకపోవటం అనేది డిపెండ్ అవుతుంది. కానీ చాలా మందికి ఏంటి అంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వలన బరువు నియంత్రించడం వలన కూడాను వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళంతల వాళ్ళకే వచ్చే అవకాశం కూడా చాలా మందికి ఉంటుంది. ఒకవేళ గనక ఈ పీసీఓఎస్ విమెన్ గనక ప్రెగ్నెంట్ అయితే వాళ్ళల్లో కామన్ గా ఉండే లక్షణాలు గాని కొన్ని సమస్యలు గాని ఏంటి అంటే వీళ్ళల్లో బరువు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది మరీ ఎక్కువగా చేయకపోవటం అనేది ఒకటి. అంటే ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ అనేది కొంచెం నియంత్రించటము అండ్ ప్రెగ్నెన్సీలో ఫుడ్ ఇంటేక్ అనేది ఏం తినాలి ఏం తినకూడదు అన్నది చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రెగ్నెంట్ మదర్స్ అంటే పీసీఓఎస్ తో బాధపడుతూ వాళ్ళు ప్రెగ్నెంట్ గనక అయ్యారు అని అంటే వాళ్ళల్లో జెస్టేషనల్ డయాబెటీస్ కూడా చాలా కామన్ గా వస్తుంది కాబట్టి ఎందుకంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినే డైట్ అనేది కొంచెం చూసుకుంటూ ఉండటము, స్వీట్స్ తగ్గించటము అండ్ అదే విధంగా రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ కి వెళ్ళటము అండ్ షుగర్ టెస్ట్ అంటే 75 grams GTT అనే టెస్ట్ అనేది బుకింగ్ విజిట్ లోని అండ్ అదే విధంగా ఒకవేళ గనక అది నార్మల్ గా వస్తే 24-26 వారాల్లో మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. సో పీసీఓఎస్ విమెన్ గనక ప్రెగ్నెంట్ అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. అండ్ అదే విధంగా ఈ విమెన్ లో కొంచెం బీపీ వచ్చే అవకాశం అండ్ అదే విధంగా బేబీ గ్రోత్ లో కూడా కొన్ని ఇష్యూస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రెగ్యులర్ ఫాలో అప్స్, రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అండ్ అదే విధంగా అవసరమైనంత మట్టుగా స్కాన్స్ అనేవి చేసుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు గనక పీసీఓఎస్ విమెన్ అయ్యి అండ్ అదే విధంగా మీరు ప్రెగ్నెన్సీ గనక వచ్చినట్టయితే కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదండి. రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ కి వెళ్ళటం, మీ డాక్టర్ చెప్పినటువంటి మెడిసిన్స్ అనేవి రెగ్యులర్ గా వేసుకోవటము అండ్ అదే విధంగా కొన్ని ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువగా చేయటము. ఒకవేళ గనక డయాబెటీస్ గానీ హైపర్ టెన్షన్ గానీ రాకుండా ఉండటానికి కొన్ని టాబ్లెట్స్ అనేవి వాడటము అండ్ అదే విధంగా ఒకవేళ గనక వచ్చినట్టయితే దాన్ని వెంటనే డాక్టర్ కి సంప్రదించటము, ఇవన్నీ కొన్ని మార్పులు చేయటం వలన కూడాను పీసీఓఎస్ విమెన్ గనక ప్రెగ్నెంట్ అయినా కూడాను మనకి ఎటువంటి రిస్క్ లేకుండా కూడా వాళ్ళు నార్మల్ డెలివరీకి కూడా వెళ్ళవచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, సరైన ప్లానింగ్, ప్రెగ్నెన్సీ కేర్ అండ్ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ గనక ఉన్నట్టయితే మీ ప్రెగ్నెన్సీ అనేది ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా సాఫీగా జరుగుతుంది.